కొత్తగా జరిగిన అవమానమే ఉంది. ఎప్పుడు జరిగేదే జరిగింది. కాకపోతే అపూర్వ స్థానంలోకి మీరా పిన్ని వచ్చింది అంతే. నేను నా చెల్లెల విషయంలో సాయం చేయలేదు. నా బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని నెరవేర్చాను అంతే. ఒక్కసారి నా అనుకుంటే ఎవరినైనా సరే రోడ్డు మీదే మాత్రం వదిలేయలేను. నేనిచ్చిన డబ్బుకి, నా చెల్లెలి ప్రాణానికి, ఇందు మెట్టినింటికి వెళ్ళడానికి, తన కాపురం నిలబడడానికి, అన్నిటికీ కలిపి లెక్క పెట్టి ఇదిగో మీ నాన్న నా చేతిలో ఈ చెక్ పెట్టాడు. మనుషుల్ని డబ్బుతో తులాభారం తుయ్యొచ్చు అనుకునే మీ నాన్నకేం తెలుసు ఇందుకి నాకు ఉన్న అనుబంధం ఏంటో. ఈ కాగితంతోనో లేదంటే కరెన్సీతోనో మా మధ్య రుణం తీరిపోతుందా? మా బంధం తెగిపోతుందా? ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను తగ్గింది నా చెల్లి కోసం. ఈ చెక్ నేను ఎందుకు తీసుకున్నానో తెలుసా? అక్కడ గొడవ పెద్దది అవ్వకుండా ఆపడం కోసమే. నా చెల్లి భవిష్యత్తు బాగుండాలనే తీసుకున్నా. బాబా, ఇప్పటికీ నేను చెప్పేదొక్కటే. మా నాన్న, మీరా అత్తయ్య అందరూ చాలా మంచివాళ్ళు. ఆ అపూర్వ చెప్పే మాటలు నమ్మి నిజాలు తెలుసుకోలేక అపార్థాల మధ్య చిక్కుకొని నిన్ను ద్వేషిస్తూ దూరం పెడుతున్నారు. మన రెండు కుటుంబాలు కలవాలని నేను కలలు కంటుంటే విడగొట్టాలని, దూరం చెయ్యాలని ఆ అపూర్వ చూస్తోంది బావా. ఏదో ఒక రోజు మన కుటుంబాల మధ్య ఉన్న ఈ మనస్పర్ధలన్నీ తొలగిపోయి, అడ్డుగోడలు కూలిపోయి మనమంతా ఒకటిగా కలిసిపోవాలి బావా. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ఏంటి ఓపిక పట్టేది? ఏంటి ఓపిక పట్టేది? భిన్న ధృవాలు ఎప్పటికీ కలవు. మీ నాన్న నేను ఎన్నటికీ కలము. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అసలు మీ నాన్నని బావా బావా, నువ్వు మళ్ళీ మొదటికొచ్చి మొదలు పెట్టుకో. అసలే కోపంతో పొగలు కక్కుతున్నావు. ఎంత వెతికినా మా అమ్మ చెల్లి కనిపించట్లేదు. నాతో వస్తావా? మా అక్కకి పెళ్లి కుదిరిందా? అంటే ఆ అక్కకి పెళ్లి కుదిరిపోయిందా అంటున్నాను. అక్క అక్క, బావా అప్పుడే వచ్చేసావా? బావా భూమి ఎక్కడా? అక్క ఎక్కడున్నావు అక్క? అక్క 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 ఎవరు? భూమి అక్క. అక్క ఎక్కడున్నావు అక్క? భూమిని కాక్క. అంటే నిజంగా అక్క కాకపోవచ్చు, కానీ నువ్వు బావవు కదా బావా, అందుకే తను నాకు అక్క. మోసం చేసిన వాడికి నా ఇంట్లో చోట్లేదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. బావా 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 బావా, ఇందులో నా తప్పేమీ లేదు బావా. చెర్రీ బావా భూమి యొక్క ప్లాన్ చేసి నన్ను ఇక్కడ పెట్టారు బావా. జస్ట్ షట్ అప్.
అరే నువ్వు అనాథవని నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఆదరణలో ఏమైనా తక్కువ చేశానా? హ? మా ఇంట్లో అందరితో సమానంగా చూడలేదా? పూరితో సమానంగా చదివించలేదా? మరి అప్పుడైనా నువ్వు నిజం చెప్పాలరా. ఛీ! నీతో నాకు డిస్కషన్ ఏంట్రా? మోసం చేసావు కదా, పో పో వెళ్ళరా. బావా బావా ప్లీజ్ బావా. శివ గగన్ ఏం చేస్తున్నావురా? అమ్మా ఇంకా వీడు మన ఇంట్లో ఉండకూడదమ్మా. వీడెవరో తెలుసా? ఎవరో తెలుసా? ఆ నాట్య నటధారిణి, కేర్ ఆఫ్ అబద్ధాల పుట్టైన భూమి తమ్ముడు. మంచిదే కదరా, మన భూమి తమ్ముడే కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? సేమ్ టు సేమ్ అక్కలాగే నేను అనాథనని అబద్ధం చెప్పి మన ఇంట్లోకి అడుగు పెట్టాడు. పోన్లేరా, దొంగ అయితే కాదు కదా. ఆకలి తీరుస్తుందని అబద్ధాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఏదో ఒక రోజు నిజం చెప్పేవాడేమో. అమ్మా నువ్వెంత సమర్థించినా వీడు చేసిన మోసానికి మన ఇంట్లో చోట్లేదు. వెళ్ళిపో వెళ్ళిపో గగన్, వెళ్ళు. ప్లీజ్ ఆగండి. బావా. వాడెక్కడికి పోడ్రా, మన ఇంట్లోనే ఉంటాడు.